అందరికీ నమస్కారం. సాహితీ కౌముది ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం వీడియోలో 2 సరదా పొడుపు కథల్ని తెలుసుకుందాం. పొడుపు కథలంటే చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవారి వరకు అందరికీ చాలా ఆసక్తి. ఎందుకంటే అవి మన బుద్ధికి పదును పెడతాయి, మనల్ని చైతన్యవంతం చేస్తాయి. కాబట్టి అలాంటి పొడుపు కథల్ని రెండిటిని ఈరోజు మనం తెలుసుకుందాం. ఆ పొడుపు కథలేమిటో తెలుసుకోవడానికంటే ముందు మీరు గనుక సాహితీ కౌముది ఛానల్‌ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మనం చెప్పుకునే 2 పొడుపు కథలు కూడా సంస్కృతంలో ఉన్నవి. కాబట్టి ముందు ఆ సంస్కృత శ్లోకాలేమిటో తెలుసుకొని దాని అర్థమేమిటో చూసి అందులో ఉన్న పొడుపు కథని చకచకా విప్పేద్దాం. మొదటి పొడుపు కథ ఏంటంటే లంబోదర తవ చరణౌ ఆదరతో యో న పూజయతి సభవతి విశ్వామిత్రో దుర్వాస గౌతమశ్చేతి. ఇది మొదటి పొడుపు కథ. ముందుగా శ్లోకం యొక్క అర్థాన్ని చూద్దాం. లంబోదర తవ చరణౌ ఆదరతో యో న పూజయతి. లంబోదర ఓ వినాయక, ఓ విఘ్నరాజ, యహ ఎవరైతే తవ చరణౌ నీ పాదములను ఆదరతః న పూజయతి ఆదరముతో అంటే భక్తితో, శ్రద్ధతో, గౌరవముతో న పూజయతి పూజింపరో సభవతి అలాంటి వారు ఏమవుతున్నారు అనంటే విశ్వామిత్రో దుర్వాస గౌతమశ్చేతి. ఇలా వారు అవుతారు. ఎలా అవుతారు? విశ్వామిత్రులుగా మారిపోతారట, దుర్వాస మహామునిగా మారిపోతారట, గౌతమ మహామునిగా మారిపోతారట అని మనకి శ్లోకం చెప్తూ ఉన్న అర్థం, అందులో ఉన్న పొడుపు కథ. శ్లోకం వినగానే మనకు అనిపిస్తుంది కదా, అదేమిటి భగవంతుని పట్ల భక్తితో లేకపోతే ఇలా ఋషులైపోతారా? భక్తి ఉండాలి కదా, భక్తితో ఉంటే కదా ఉన్నతమైన స్థాయిని మనం అందుకుంటాము. మరి అదేమిటది? భక్తితో లేకపోతే విశ్వామిత్ర, దుర్వాస, గౌతమ అని ఇలా మారిపోతారని చెప్తున్నారేమిటి అని మనకి ఇక్కడ సంశయం కలుగుతుంది. ఎప్పుడూ కూడా పొడుపు కథల్లో ఎలా ఆలోచించాలి అంటే ఎక్కడ మనకి సమస్యగా కనిపిస్తోందో అక్కడే మనకేదో పరిష్కారం ఉంటుంది అని మనం గమనించాలి. అంటే ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి అని ఎలా అయితే అంటారో అలా పొడుపు కథల్లో కూడా ఏ పదాలు మనకి ఈ ప్రశ్నకి పూర్తిగా సంబంధం లేనట్లుగా కనిపిస్తున్నాయో ఆ పదాలలోనే ఆ ప్రశ్న యొక్క సమాధానం దాగి ఉంటుంది అని మనం గమనించాలి. అలా గనక మనం ఆలోచిస్తే లంబోదర ఓ వినాయక నీ పాదములను ఎవరైతే పూజింపరో అన్నంత వరకు ప్రతి పదంలోనూ మనకి ఎక్కడ అసంగతము అన్నది కనిపించటంలా. ఎక్కడ అసంగతం కనిపిస్తోంది మనకి? వారు ఎలా అవుతారు అన్న దగ్గర కనిపిస్తోంది మనకి సమస్య అంతా కూడా. విశ్వామిత్రులుగా అవ్వడము, దుర్వాసులుగా అవ్వడము, గౌతములుగా అవ్వడము అన్నది మనకు కనిపిస్తూ ఉన్న సమస్య. కాబట్టి సమస్య ఉన్న చోటే పరిష్కరణ ఉంటుంది, పరిష్కారం అక్కడే వెతకాలి అని పొడుపు కథలు మనకి మంచి ఉపదేశాన్ని ఇస్తాయి. అలా ఆలోచిస్తే మొదటిగా మనం విశ్వామిత్ర అనే పదం దగ్గరకు వస్తే ఇక్కడ విశ్వామిత్ర అనే పదాన్ని మనం విడదీస్తే విశ్వ అమిత్ర అని 2 పదాల యొక్క కలయిక సంధి జరిగి విశ్వామిత్రగా మారినట్లుగా అర్థమవుతుంది. విశ్వ ప్లస్ అమిత్ర సవర్ణ దీర్ఘ సంధి విశ్వామిత్ర. ఏమిటి విశ్వామిత్ర అంటే అర్థం ఏమిటి? ఇలా 2 పదాలుగా విడదీస్తే అనంటే విశ్వమునకు అమిత్ర. అమిత్ర అంటే మిత్రులు కాకుండా పోతారు, అంటే ప్రపంచానికి మిత్రులు కాకుండా పోతారు, అంటే లోకద్రోహులుగా మిగిలిపోతారు. ఎవరు? ఎవరైతే తవ చరణౌ ఆదరతః న పూజయతి నీ పాదాలను శ్రద్ధతో పూజింపరో వారు లోకద్రోహులుగా మారిపోతారు. విశ్వామిత్ర విశ్వమునకు అమిత్రులుగా మిగిలిపోతారు అని విశ్వామిత్ర పదం దగ్గర మనకి పరిష్కారం దొరుకుతుంది. మామూలుగా మనం విశ్వామిత్ర మహర్షి అని అన్న చోట మాత్రం అక్కడ విశ్వామిత్ర దగ్గర ఇందాక మనం విడదీసినట్లుగా విశ్వ ప్లస్ అమిత్ర అని విడదీయకూడదు. విశ్వం అంతటినీ కూడా మిత్రునిగా కలిగి ఉన్నారు ఆయన విశ్వామిత్రుడు. అక్కడ విశ్వామిత్ర శబ్దం వేరు, ఇక్కడ విశ్వామిత్ర శబ్దం వేరు. ఇక్కడ విశ్వ అమిత్ర అని 2 పదాలు కలిసి విశ్వామిత్ర అయ్యాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ విశ్వామిత్ర మహర్షిలో ఉన్న సంజ్ఞావాచకం కాదు అని మనం
తెలుసుకోవాలి. అలాగే రెండవది దుర్వాస. దుష్టమైన వాసము కలిగిన వాడు దుర్వాస. వాసము అంటే వస్త్రము అని అర్థం. దుష్టమైన వస్త్రము అంటే మలినమైన వస్త్రము, చిరిగిన వస్త్రము అని అర్థం చేసుకోవాలి. అప్పుడు దుర్వాస అన్నదానికి మనకి ఎలా అన్వయం చేసుకోవడానికి సరిపోతుంది అనంటే, ఎవరైతే భగవంతుని యొక్క పాదములను సంస్మరించరో, పూజ చేయరో వారు దుర్వాసులుగా మిగిలిపోతారు. అంటే దాని అర్థం దరిద్రులుగా మిగిలిపోతారు. వారి దరికి ఎటువంటి సంపదలు చేరవు అని అర్థమవుతుందన్నమాట. అలాగే ఇక మూడవది గోతమః చ ఇతి. గోతమః అంటే అత్యంతం గౌహు గోతమః. అత్యంతము పశువులా ఉన్నటువంటి వారు లక్షణాలలో వారిని గోతములు అని అంటారు. అలా భగవద్భక్తి లేనటువంటి వారు ఎలా ఉంటారు అనంటే అత్యంతం గౌహు గోతమః. పశువులా మారిపోతారు. మానవులుగా వారు చలామణి కాలేరు. అంటే వారిలో మానవత్వం ఉండదు అని చెప్పడం అన్నమాట. భగవద్భక్తికి గనక దూరంగా ఉంటే, భగవంతుని పాదములను శ్రద్ధతో మనం గనక సేవించలేకపోతే, అప్పుడు మనం లోకద్రోహులుగా ఉండిపోతాము. అప్పుడు మనము ఎటువంటి సంపదలకు నోచుకోము. అప్పుడు మనము మానవులుగా పిలువబడడానికి కూడా అర్హులము కాము. మనం అంతా కూడా పశువులతో సమానం అయిపోతాము అని ఒక మంచి ఉపదేశాన్ని కూడా ఈ పొడుపు కథలో చొప్పించి చెప్పారు. లంబోదర తవ చరణావాదరతో యో న పూజయతి స భవతి విశ్వామిత్రో దుర్వాసా గోతమశ్చేతి అని ఇది పొడుపు కథ. ఇప్పుడు మనకి ఏ పదాలైతే అసంగతంగా అనిపించాయో ఆ పదాలలోనే అసలు సంగతి కూడా ఉంది అనే విషయం పొడుపు కథ విప్పిన తరువాత మనకు అర్థమవుతుందన్నమాట. ఇది మొదటి పొడుపు కథ. ఇక రెండవ పొడుపు కథ. లంకా భూప నిశాచరో రఘుపతిం యుద్ధే కథం దృష్టవాన్ దీనం పాతి పితే వయః పశుపతిః కస్తస్య వాహః ప్రియః కేనాపూర్వఫలం నరైః సుకృతిభిః కస్మిన్ స్థలే భుజ్యతే జారాయే భువి తాన్ ప్రశాస్తి కతమో హ్యేషామిహైవోత్తరం. ఇది రెండవ పొడుపు కథ. ఈ పొడుపు కథలో ఉన్న కిటుకేమిటి అన్నది కవిగారు చివరిలో మనకి చెప్పారు. ఈ పొడుపు కథకి సంబంధించిన సమాధానాలు ఎక్కడున్నాయి అంటే ఏషాం ఇహ ఏవ ఉత్తరం. వీటన్నిటికీ కూడా సమాధానాలు ఈ ప్రశ్నలలోనే ఉన్నాయి. ఈ పొడుపు కథలో ఒక్కొక్క పాదంలోనూ ఒక్కొక్క ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్నకు సమాధానం ఆ పాదంలోనే ఉంది. బయటికి ఎక్కడికో వెళ్ళి వెతకక్కర్లేదు. సమాధానం ప్రశ్నలోనే ఉంటుంది, కనిపెట్టండి అని చెప్తున్నారు కవిగారు. ముందు ప్రశ్నలు ఏమిటో ఆలోచిద్దాం. లంకా భూప నిశాచరో రఘుపతిం యుద్ధే కథం దృష్టవాన్. లంకాభూప నిశాచరః. నిశాచరః అంటే రాక్షసుడు. రాత్రియందు చరించువాడు గనక అతను నిశాచరుడు, రాక్షసుడు. ఎవరా రాక్షసుడు? లంకాభూప నిశాచరః. లంకాధిపతి అయిన రాక్షసుడు అంటే రావణాసురుడు యుద్ధే యుద్ధమునందు రఘుపతిం శ్రీరామచంద్రమూర్తిని కథం దృష్టవాన్ ఎలా చూశాడు అంటే యుద్ధంలో శ్రీరామచంద్రమూర్తి రావణాసురుడికి ఎలా కనిపించాడు, రావణాసురుడి చేత శ్రీరామచంద్రమూర్తి ఎలా చూడబడ్డాడు అని మొదటి ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం ఈ ప్రశ్నలోనే ఉంది అని చెప్తున్నారు. అలాగే రెండవ ప్రశ్న. దీనం పాతి పితేవ యః పశుపతిః కస్తస్య వాహః ప్రియః. యః పశుపతిః, ఏ పశుపతి అయితే దీనం పితేవ పాతి, దీనులను పిత ప్లస్ ఇవ, పిత అంటే తండ్రి, ఇవ అంటే వలె, తండ్రి వలె పాతి రక్షిస్తున్నాడో తస్య అతని యొక్క ప్రియః వాహః కః, ప్రియమైన వాహనము ఏమిటి అని రెండవ ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం ఈ ప్రశ్నలోనే ఉంది అని చెప్తున్నారు. అంటే ప్రశ్నలోనే సమాధానాన్ని వెతకాలి, మనం బయటికి వెళ్ళి చెప్పడానికి వీలు లేదు. అలాగే మూడవ ప్రశ్న. కేనాపూర్వఫలం నరైః సుకృతిభిః కస్మిన్ స్థలే భుజ్యతే.
సుకృతిభిః నరైః అంటే పుణ్యకార్యములు చేసిన నరుల చేత ఆ పుణ్యకార్యములు చేయడం వల్ల వచ్చిన అపూర్వమైన ఫలము ఏదైతే ఉందో ఆ ఫలమును కస్మిన్ స్థలే భుజ్యతే, ఆ ఫలితము ఏ స్థలంలో అనుభవింపబడుతుంది వీరి చేత అంటే మానవులు వారి చేసిన పుణ్యకార్యముల యొక్క ఫలితమును ఎక్కడ పొందుతారు అనేది మూడవ ప్రశ్న. ఈ ప్రశ్నకు కూడా సమాధానం ఈ ప్రశ్నలోనే ఉంది, అంటే ఈ పాదంలోనే ఉంది. ఇక ఆఖరుగా నాలుగవ ప్రశ్న, జారా ఏ భువితాన్ ప్రశాస్తి కతమః. జారాహ అంటే జారులు, చెడు ప్రవర్తన కలిగిన వారు. ఈ చెడు ప్రవర్తన కలిగిన వారిని భువి, ఈ భూమి యందు కతమః ప్రశాస్తి ఎవరు శిక్షిస్తారు, ఎవరు శిక్షించగలరు అన్నది నాలుగవ ప్రశ్న. వీటన్నిటికీ కూడా ఏషాం ఇహ ఏవ ఉత్తరం, వీటన్నిటికీ ఇందులోనే సమాధానాలు ఉన్నాయి అని దేవరహస్యాన్ని చివర్లో చెప్పారు కవి. ఇప్పుడు వీటి సమాధానాలు ఆ ప్రశ్నల్లో మనకు ఎక్కడ దొరుకుతున్నాయో చూద్దాం. మొదటి ప్రశ్న, లంకాభూప నిశాచరః రఘుపతిం యుద్ధే కథం దృష్టవాన్. శ్రీరామచంద్రమూర్తిని రావణాసురుడు యుద్ధంలో ఎలా చూశాడు అనంటే దానికి సమాధానం ఈ పాదంలో ఉన్న మొదటి రెండు అక్షరాలను తిరగేస్తే సమాధానం అవుతుంది. మొదటి రెండు అక్షరాలు ఏమిటి? లంకా అన్నది మొదటి రెండు అక్షరాలు. దీనిని తిరగేస్తే కాలం అని దీని సమాధానం అవుతుందన్నమాట. సంస్కృతంలో కాలహ అంటే యముడు అని అర్థం. దాన్నే మనం తెలుగులో కాలుడుగా మార్చుకుంటున్నాం. ఇప్పుడు రావణాసురుడు శ్రీరామచంద్రమూర్తిని ఎలా చూశాడట, ఎలా కనిపించాడు శ్రీరామచంద్రమూర్తి రావణాసురుడికి అంటే కాలం, యమునిలా కనిపించాడట రావణాసురునికి శ్రీరామచంద్రమూర్తి. కాబట్టి మొదటి దానికి సమాధానం కాలం. ఇక్కడ కాలం అంటే సమయము అనే అర్థం చెప్పుకోకూడదు. కాలుడు అంటే యముడు, కాలం అంటే యముని వలె కనిపించాడు అని అర్థం చెప్పుకోవాలి. అలాగే రెండవ దానికి సమాధానం, ఈ పాటికే 2, 3, 4 ప్రశ్నల సమాధానాలు కూడా చూసేసి ఉంటారు మీరు. ఇలాగే మొదటి రెండు అక్షరాలను తిరిగేస్తే సమాధానాలు వచ్చేస్తాయి గనక. రెండవ పాదంలో ఉన్న ప్రశ్న ఏమిటి? దీనం పాతి పితేవ యః పశుపతిః. దీనులను ఏ పశుపతి అయితే తండ్రిలా రక్షిస్తాడో కహ తస్య వాహః ప్రియః. ఏది అతని యొక్క ప్రియమైన వాహనము అని రెండవ ప్రశ్న. దీని సమాధానం ఇందాకటిలాగానే పై పాదంలో ఎలా అయితే మొదటి రెండు అక్షరాలను తిరగేశామో ఇక్కడ కూడా మొదటి రెండు అక్షరాలను తిరగేస్తే దీనం అన్నవి కాస్త ఎలా మారిపోతాయి అంటే నంది అనే పదంగా మారిపోయి సమాధానం మనకు వచ్చేసింది. శివుని యొక్క వాహనము నంది. అలాగే మూడవ ప్రశ్న, మనము చేసిన పుణ్య ఫలితములు ఎక్కడ మన చేత అనుభవింపబడతాయి అన్నది మూడవ ప్రశ్న. కేన అపూర్వ ఫలం నరైః సుకృతిభిః కస్మిన్ స్థలే భుజ్యతే. ఏ స్థలమునందు అనుభవింపబడతాయి, ఆ అపూర్వమైన ఫలము ఎక్కడ మన చేత పొందబడుతుంది అనంటే దానికి సమాధానం ఇక్కడ కూడా మొదటి రెండు అక్షరాలను తిరగేస్తే వచ్చేదే సమాధానం. కేనా అన్నది మొదటి రెండు అక్షరాలు. వాటిని తిరగేస్తే ఏమవుతోంది? నాకే అన్నది అవుతోంది. నాకే అంటే ఇక్కడ నాకే అన్నది తెలుగు పదం కాదు. నాకే కావాలి, నీకు కూడా కావాలా అన్నట్టుగా ఈ నాకే అంటే తెలుగు పదం కాదు. ఇక్కడ నాకే అంటే స్వర్గమునందు అని అర్థం. నాకము అంటే స్వర్గము, నాకే అంటే సప్తమి విభక్తి. స్వర్గమునందు మనము చేసిన పుణ్యకర్మల యొక్క ఫలితము అనుభవింపబడుతుంది మన చేత అన్నది సమాధానం. కాబట్టి మూడవ దానికి సమాధానం నాకే. ఆ తరువాత నాలుగవది, చెడు ప్రవర్తన కలిగిన జారులను ఈ భూమి మీద ఎవరు శిక్షించగలరు? జారా ఏ భువితాన్ ప్రశాస్తి కతమః. కతమః ఎవరు, ప్రశాస్తి శిక్షించగలరు ఎవరిని? జారులను. మొదటి రెండు అక్షరాలను తిరగేయండి. రాజా, రాజు శిక్షించగలడు. కాబట్టి ఈ 4 ప్రశ్నలకు సమాధానాలు ఏషాం ఇహైవ ఉత్తరం, వాటికి సమాధానాలు ఇక్కడే ఉన్నాయి అని కవి మనకు అందించిన ఈ చిన్న దేవరహస్యం ద్వారా, ఈ కిటుకు ద్వారా మనం ఈ పైన ఉన్నటువంటి సమాధానాలను సాధించవచ్చు అన్నమాట. ఇవి మనం ఈరోజు తెలుసుకున్న 2 పొడుపు కథలు. ఈ రెండిటిల్లో మీకు ఏ పొడుపు కథ బాగా నచ్చిందో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. సాహితీ కౌముది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని సాహిత్యాంశాలతో మీ ముందుకు రావడానికి ప్రోత్సాహాన్ని అందించండి.